జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని విమర్శించేంత స్థాయి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు లేదని రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ మిడతాన రవికుమార్ అన్నారు. విజయనగరంలోని తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో అందించేది కూటమి ప్రభుత్వం మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాలనను చూసి ఓర్వలేక పవన్ కళ్యాణ్పై కూటమి ప్రభుత్వంపై దువ్వాడ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. దువ్వాడ చేసిన ఆరోపణలలో వాస్తవం లేదని దమ్ముంటే నిరూపించాలని సవాల్ చేశారు. మరోసారి ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలితే రోడ్డు మీద కూడా తిరగబోనివ్వమని ఆయన హెచ్చరించారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా వైసీపీ అధికారంలో ఉండేటప్పుడు చెప్పు చూపించి మాట్లాడాడు. అయినా మా అధినేత గాని మా జన సైనికులు గాని మేము తలుచుకుంటే నువ్వు టెక్కల్లో ఇంట్లో నుంచి బయటికి రాలేవు. అలాంటిది చెప్పు చూపించి మహిళల్ని పిల్లల్ని చాలా హీనంగా మాట్లాడావు. అయినా కూడా మా పవన్ కళ్యాణ్ మాకు నేర్పించిన సంస్కారం ఏంటంటో తెలుసా? నువ్వు మాట్లాడేటట్టు మేము మాట్లాడడం కాదు. ప్రజాస్వామ్యంలో వాక్కు ఏదైతే ఉందో అది నీకు నోటుకి ఎంత మాట వస్తే అంత మాటలు మాట్లాడి పిల్లల్ని మహిళల్ని కూడా ఎంత హీనంగా మాట్లాడావో ఒక్కసారి ఆలోచించుకో దువ్వాడ శ్రీనివాస్. ఈరోజు నువ్వు రోడ్డు మీదకి వచ్చావు. నీ భార్య నీ పిల్లలు నిన్ను చూసి నిన్ను కొట్టడానికి వచ్చారు, నిన్ను ఉమ్మూశారు. ఈరోజు నువ్వు అక్రమ సంబంధం పెట్టుకొని తెలంగాణలో నువ్వు కాపురం పెట్టే పరిస్థితి వచ్చిందంటే అది ఎవరో చేసింది కాదు, నీ కుటుంబం నీ పిల్లలే నిన్ను ఈరోజు రోడ్డు మీద తెలుసు నువ్వు ఎలాంటి వాడువో. నువ్వు నీతులు చెప్తున్నావే పత్రికా ముందు సమావేశం ముందు పెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అన్న అని సంబోధిస్తున్నావు. మా నాయకుల్ని మా అధినేతని అదైన సింగులర్ వాడుతూ చాలా హీనంగా మాట్లాడుతున్నావు. ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మెప్పు కావాలంటే ఆయన కాలు మెప్పడు. ఆయన ఇంటికి వెళ్ళి ఆయన ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేయి. కానీ ఎవరిని పడితే వాళ్ళని నీకు నచ్చినట్టు మాట్లాడతారంటే నీకు నెంబర్ కౌంట్ పెట్టుకో. ఈ రోజు నుంచి రోజులు లెక్క పెట్టుకో. త్వరలో నువ్వు చెప్పకూడదు తినబోతున్నావు.